ఇప్పటికి 15 రోజులు రిలే నిరాహార దీక్షలు కొనసాగినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఇప్పటికి 2 పర్యాయములు మరి రిప్రజెంటేషన్ అందజేసి మా యొక్క గిరిజనుల ఇచ్చినటువంటి హక్కును కూటమి ప్రభుత్వం కాల రాస్తుంది. ఇది మీరు గుర్తించి గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పైన మీరు స్వస్థబలికి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన నూతన మేయర్ని ఎన్నుకోవాలని చెప్పి తెలియజేసినప్పటికీ కనీసం ఇంతవరకు దానిపైన కూడా చర్యలు తీసుకోపోవడం దుర్మార్గ చర్యలకు భాగమే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు సూటిగా చెప్పదలుస్తా ఉన్నాం. ఈరోజు సోమవారం 16వ తేదీ ఇదే వేదిక మీద ఇదే ప్రాంగణంలో గిరిజన ప్రతినిధుల్ని, దళిత ప్రతినిధుల్ని, బీసీ ప్రతినిధుల్ని, అదేవిధంగా మైనారిటీ ప్రతినిధుల్ని, మాతో కలిసి వచ్చేటువంటి ఇతర పొలిటికల్ పార్టీలందరినీ కూడా కలుపుకొని ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పి, ఇది తగ్గిమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నుంచి 15 రోజులుగా చేస్తున్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చునేందుకు గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్ణయించడం జరిగింది. ఈ పాపం నీలం సాహ్ని గారికే అని చెప్పి ఈ సందర్భంగా మా గిరిజన నాయకులకు ఏమి జరిగినా ఆ పాపం నీలం సాహ్ని గారిదే అని చెప్పి ఈ సందర్భంగా వారికి సవినయంగా మనవి చేస్తూ మా గిరిజనుల హక్కులను కాల రాయొద్దు అని చెప్పి వారికి సవినయంగా విన్నవిస్తూ సెలవు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. అయితే గత 1.5 రోజులుగా 1.5 నెలగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు రాయడం జరిగింది. అనేక కలెక్టర్ గారిని 10ల సంఖ్యలో కలవడం జరిగింది. మా గిరిజన నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది. ఎన్నికల కమిషన్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది. నిజంగా చాలా దుర్మార్గం. ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఎవరైనా రాజ్యాంగబద్ధంగా గిరిజనుల హక్కులను, గిరిజనులను తిట్టినా, గిరిజనులను హేళన చేసిన అట్రాసిటీ కేసులు వారి మీద నమోదు చేయడం జరుగుతుంది. ఇది చట్టం. అది అమలు చేసేది ఐఏఎస్ అధికారులు. నీలం సాహ్ని గారిని ఈ వేదిక నుంచి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది. నేను నీలం సాహ్ని గారిని నేరుగా అడుగుతున్నా, ఎవరైనా గిరిజనుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వాళ్ళ హక్కులను హరించినా వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరుగుతుంది. గత 2 నెలలుగా ఎన్నికల నోటిఫికేషన్ నెల్లూరు నగర మేయర్ స్థానం రాజ్యాంగబద్ధంగా మీ పాపానికి నీలం సాహ్ని గారు చేస్తున్నటువంటి అలసత్వానికి గిరిజన నాయకుల ప్రాణాలను ఈరోజు త్యాగంగా పెడుతున్నటువంటి పరిస్థితి. సోమవారం ఉదయం 10:30 ముందుగా అందరికీ నమస్కారం. ఈనాడు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు గత 15 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ విషయంలో మరి రిలే నిరాహార దీక్షలు
నిర్వహిస్తున్నటువంటి విషయం జిల్లా ప్రజలందరికీ కూడా పాలక వర్గాలకు తెలుసు. అయితే గత 15 రోజులుగా ఈ ప్రాంతంలో గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాలు మాకు అన్ని విధాల ఆలోచనలు జరిగినటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకి మరి ఈరోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైన విషయం అందరూ తెలుసు. శాంతియుతంగా సంఘటితంతో రిలే నిరాహార దీక్షలు చేస్తూ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం, నెల్లూరు నగరంలో గిరిజన మేయర్పై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రలు విషయాల్లో మరి దీక్షలు చేస్తా ఉంటే, విజ్ఞప్తి చేస్తా ఉంటే మా యొక్క న్యాయమైనటువంటి గిరిజన మేయర్ పదవిని మాకివ్వండి, గిరిజనేతరులను వెంటనే దించండి, ఆ పదవిలో కూర్చున్న హక్కు గిరిజనులకు మాత్రమే ఉందని, ఇది రాజ్యాంగబద్ధంగా గిరిజనులు కల్పించిన హక్కు అని చెప్పి నినదిస్తా ఉంటే కనీసం ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగపోవడం, గిరిజనుల పట్ల శుద్ధి లేదని చెప్పి అందుకు నిదర్శనం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా